ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఇవాళ భారతీయ జనతా పార్టీ అనేక రకాల అంశాల పట్ల ఆర్టీఐని అప్రోచ్ అవుతుంది. ప్రతి అంశంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి అబద్ధాల నిగ్గు తేల్చాలనేటువంటి ఉద్దేశంతో మా పార్టీ నాయకులు నల్లు ఇంద్రసేనారెడ్డి గారు ఒక పిల్ వేయటం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ 8 సంవత్సరాల్లో ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టినరో చెప్పాలి అని చెప్పి, దానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కౌంటర్ దాఖలు చేసింది. అందులో వాళ్ళే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వాళ్ళు దాఖలు చేసినటువంటి కౌంటర్లోనే చెప్పినటువంటి సంఖ్య వింటే తెలంగాణ ప్రజానీకం అంతా కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులను ఎక్కడ దొరికిన వాళ్ళని అక్కడ కొడతారు. గడిచిన 8 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టి ఇచ్చినటువంటి డబల్ బెడ్రూమ్ ఇండ్లు 20,659. 20,659. ఇది ఈ నెల 3వ తారీఖు నాడు వాళ్ళు వేసినటువంటి కౌంటర్లో ఇచ్చినటువంటి సంఖ్య. ఏ డేట్ వరకు అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా చెప్పినారు. జూలై 30వ తారీఖు 2022 వరకు, జూలై 30వ తారీఖు 2022 వరకు, జూన్ 30, 2022 వరకు 20,659 డబల్ బెడ్రూమ్ ఇండ్లు మాత్రమే కట్టించిండ్రు. ఇక చెప్పమంటే ముఖ్యమంత్రి గారి తనయుడు వాళ్ళ మంత్రులు మొత్తం లక్షల ఇండ్లు కట్టించినాం, మేము కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లలోనే తెలంగాణ ప్రజలంతా కూడా నివాసం ఉంటున్నారు అని చెప్తారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి మీకు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు గురించి వచ్చింది కాబట్టి సందర్భం. 2014 తెలంగాణ రాగానే జూన్ 2వ తారీఖు నాడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక 15 రోజులకే రేడియోలో ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుండే. ఏం అడ్వర్టైజ్మెంట్ అంటే, చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళు స్కూల్ నుంచి వస్తుంటే వర్షం పడుతుంటే ఒక పాప ఆ వర్షంలో ఆడుతుంటే ఇంకొక పాప అడుగుతుంది, ఇదివరకు ఎప్పుడన్నా వాన పడుతుందంటే మస్తు భయపడుతుంటివి, నువ్వు ఇవాళ ఎందుకు ఆడుతున్నావు అంటే ఆ అమ్మాయి చెప్తుంటుంది అన్నట్టు, అరే మాకు ఇప్పుడు కేసీఆర్ గారు కట్టించినటువంటి డబల్ బెడ్రూమ్ ఇల్లున్నది, వాన పడ్డా మాకేం ఇబ్బంది లేదు అని. 15 రోజులకే. అంటే ఈ అబద్ధాలను ఎంత అందంగా చిత్రీకరించి ప్రజల్ని మోసం చేస్తుంది టీఆర్ఎస్ పార్టీ అనడానికి ఇది ఉదాహరణ. మీరు ఐఎన్పిఆర్కు పోయి 2014లో ప్రభుత్వం ఏర్పడ్డాక ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్స్ రిలీజ్ చేసిన దాంట్లో ఈ అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. నేను నా చెవులతోటి విన్నా, మీరు తీసుకోండి డీటెయిల్స్. అప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించినటువంటి యాడ్స్ ఏమేమి ప్లే అయినాయి అని చెప్తే వాళ్ళు ఇస్తారు. అంటే ఇంత దారుణంగా, అంటే కనీసం ఒక టెండర్ కూడా వేయక ముందే మొత్తం ఇల్లు కట్టించిండ్రు. ఆ పాప మా ఇంట్లో ఉంటుంది, వాళ్ళు గృహప్రవేశం చేసిండ్రు, వాన పడితే మాకేం రంది లేదని చెప్పి ఆ పాప ఆడుకుంటుంది. ఒక గిసోంటి అడ్వర్టైజ్మెంట్లు చేసినటువంటి వాళ్ళు ఈ 8 సంవత్సరాల్లో కట్టినటువంటి ఇండ్లు ఎన్ని అంటే 20,659. ఇది టీఆర్ఎస్ పార్టీ చిత్తశుద్ధి. వీళ్ళు అసత్య ప్రచారాలు ఎట్లా చేస్తున్నారు అనడానికి ఈ అడ్వర్టైజ్మెంట్ కూడా ఒక నిదర్శనం. దింపుడు గల్లం ఆశ. ఏం చేస్తాం, వాళ్ళని ఆశపడమనండి. ఇవాళ తెలంగాణ ప్రజానీకం అంతా కూడా సాలు దొర సెలవు దొర అని చెప్పి వాళ్ళను ఇంటికి పంపించాలని చూస్తున్నటువంటి క్రమంలో మునుగోడు నియోజకవర్గంకు పోతే తెలుస్తుంది అక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీయే ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలనేటువంటిది కోరుకుంటున్నారు అనేటువంటిది వాళ్ళకి తెలుస్తుంది. ఇవాళ ఫామ్ హౌస్లల్లో ప్రగతి భవన్లో ఉండేటోళ్లకు ఇవాళ తెలంగాణ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది, టీఆర్ఎస్ ఎక్కడుంది, భారతీయ జనతా పార్టీ ఎక్కడుందో ఎట్లా తెలుస్తుంది. కాబట్టి రేపొద్దున మునుగోడుకు వస్తే, మునుగోడు ప్రజల దగ్గరికి పోతే తెలుస్తుంది. ఇవాళ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి మునుగోడులో ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టుకోవాలనో అర్థం కాని పరిస్థితి ఉంది. అది వాళ్ళ పరిస్థితి. గతంలో అక్కడ ఎమ్మెల్యేగా గెలిచి 5 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తికి టికెట్ ఇవ్వద్దు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా లెటర్లు రాసేటటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళంతా కలిసి ప్రగతి భవన్కి వస్తే ముఖ్యమంత్రి కూడా వాళ్ళతో మాట్లాడే పరిస్థితి లేదు అంటేనే టీఆర్ఎస్ పార్టీ ఓటమి అక్కడి నుంచే మొదలైంది. క్యాండిడేట్ను డిక్లేర్ చేసుకునే పరిస్థితిలో లేరు వాళ్ళు ఇవాళ భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడడం అనేటువంటిది వాళ్ళ అవివేకం.
బీహార్కు మునుగోడుకు లెంక పెట్టడమే వాళ్లకు రాజకీయాల పట్ల ఉన్న అవగాహనను బయటపెడుతుంది. ఇవాళ మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి ఒక ఎమ్మెల్యే, ఇతర పార్టీ ఎమ్మెల్యే పార్టీకి రాజీనామా చేసి మా పార్టీలోకి రావడానికి సిద్ధపడ్డారు. అది రాచమార్గం. బ్యాక్డోర్ పాలిటిక్స్ చేసేటటువంటిది టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీకి దొంగదారి దొడ్డిదారి మాత్రమే తెలుసు కాబట్టి ఇతర పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను వాళ్ళ చేత రాజీనామా చేయించకుండా వాళ్లకు డబ్బు సంచులు ఇచ్చో, భయపెట్టో, బెదిరించో వాళ్ళ పార్టీలకు తీసుకున్నారు. వాటిని బ్యాక్డోర్ పాలిటిక్స్ అంటారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏ ఎమ్మెల్యే వస్తా అన్నా ఖచ్చితంగా రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి కమలం పువ్వు గుర్తుతో మాత్రమే పోటీ చేసి గెలిచి రావాలి అని వాళ్ళను రాచమార్గాన్ని ఆహ్వానిస్తుంది. కాబట్టి ఆ తేడా వాళ్ళకు అర్థం కావాలి, తెలుసుకోవాలని చెప్పేసి మా సూచన. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.